ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీశైలానికి 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇక్కడ కార్స్ చాలా పార్కింగ్ చేసి ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒకతను కూర్చొని లోపలికి ఎంట్రీ టికెట్స్ అయితే ఇస్తున్నాడు మనకి. మన దగ్గర ఒక్కొక్కరికి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నాడు. మేమిద్దరం వెళ్ళాం కాబట్టి 100 రూపీస్ తీసుకున్నాడు. అతను మనకి టికెట్ అయితే ఏమి ఇవ్వలేదు, జస్ట్ వెళ్ళమని చెప్పాడు అంతే. కార్స్ అయితే అక్కడే పార్క్ చేసి వెళ్ళాలి. మనది బైక్ ఉంది కాబట్టి మనం ముందరికైతే లోపలికైతే వెళ్తున్నాము. మనది బైక్ ఉంది కాబట్టి లోపల వరకు వెళ్ళొచ్చు. అడవిలో ఇలా మట్టి రోడ్లో డ్రైవ్ చేస్తుంటే చాలా బాగుంది. వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకొంచెం గ్రీనరీ ఉన్నప్పుడు వస్తే అదిరిపోయేది. అలా 1/2 కిలోమీటర్ లోపలికి వచ్చాక బైక్ అయితే ఆపాము. బైక్ ఇక్కడ ఆపి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ స్టోన్స్ అయితే పేరుస్తున్నారు. మేబీ కింది వరకు వెళ్ళడానికి మట్టి రోడ్ వేస్తారనుకుంటా. చుట్టుపక్కల వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ కూర్చోవడానికి కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. మేము వెళ్ళినప్పుడు ఎండ బాగా కొడుతుంది. మేము కొద్దిసేపు అయితే అక్కడే కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. తాగడానికి వాటర్ అరేంజ్మెంట్స్ చేస్తే ఇంకా బాగుండేది. ఇంకా వ్యూ అయితే చాలా బాగుంది, కానీ 50 రూపీస్కి వర్త్ కాదనిపించింది. ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్ళేలోపు ఇలాంటి వ్యూస్ చాలానే చూస్తాము. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆ రివర్ ఏదైతే కనిపిస్తుందో ఆక్టోపస్ షేప్లో కనిపిస్తుంది. అందుకే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని పేరు పెట్టారు. కాకపోతే సమ్మర్ కాకుండా వేరే సీజన్లో వస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు. అంటే గ్రీనరీగా ఉంటుంది కదా కొంచెం, అందుకోసమని. ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి మొత్తం గ్రీనరీ అయితే ఎక్కువ కనిపించట్లేదు, అందుకోసం వ్యూ కూడా నచ్చట్లేదు అనుకుంటా నాకు. పర్లేదు, అంత బ్యాడ్ అని చెప్పలేం, అంత గుడ్ అని చెప్పలేం, బాగుంది.
సో ఫ్రెండ్స్, ఇది మన వ్లాగ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.